తెలంగాణ రాష్ట్రంలో ఒక సైడు బాబు గారి పార్టీ కానీ, ఇంకొక సైడు బీజేపీ కానీ, ఇంకొక సైడు రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఒకటే. గత 2 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం. ఏ విషయం వచ్చినా కూడా బీజేపీ కాంగ్రెస్ ఒకటవుతారు. మోడీని కాపాడడానికి రేవంత్ రెడ్డి గారు ఉంటారు. రేవంత్ రెడ్డి గారి మీద ఈగ వాళ్ళకుండా ఉండడానికి ఇక్కడ బీజేపీ నాయకులు ఉంటారు. అందరు కలిసి ఈరోజు మేడిగడ్డ కాళేశ్వరాన్ని ముందు పెట్టుకొని కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో తెలంగాణ ప్రజలు చాలా అవేర్నెస్తో ఉంటారు. ఖచ్చితంగా ఇది గమనిస్తున్న కుట్రలన్నీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం తప్పకుండా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈరోజు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. న్యాయస్థానాలలో ఇది నిలబడదని కూడా తెలుసు. అయినా కూడా కమిషన్ రిపోర్ట్ అని మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా మాట్లాడారు. ఆయన కూడా సమాధానం చెప్పే స్థితిలో ఈ ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో చూస్తున్నాం. అసలు హరీష్ రావు గారిని మాట్లాడడానికే ఛాన్స్ ఇవ్వలేదు. ఒక మాట మాట్లాడితే 10 మంది లేచిన సందర్భం చూస్తున్నాం. ఈరోజు ఏదైనా కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఈ గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలని ఈరోజు రైతన్నలందరూ కూడా పుష్కలమని నీడుతారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే అని చూపిస్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, గోదావరి తీసుకొచ్చి మూసిలో పారిస్తా అంటున్నావు. మరి ఆ గోదావరి నీళ్ళు కాళేశ్వరం లేకపోతే ఎక్కడి నుండి వస్తాయి? ప్రజలంతా అమాయకులు గారు. మీరు ఏం చెప్తారు నమ్మడానికి? ఖచ్చితంగా నిజం మీద తెలుస్తుంది, నిలకడ మీద తెలుస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు నిరంతరం తెలంగాణ ప్రజల కోసం ఆలోచిస్తారు. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళని కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి వెన్నంటుంటారని తెలియజేసుకుంటూ, మేము కూడా ఈరోజు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకటే చెప్తున్నాం. ఈరోజు నిజంగా కాళేశ్వరం ఎట్లా కట్టినాము, ఒక్క రూపాయి ఇవ్వకపోయినా, కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న రూపాయి సాయం చేయకపోయినా, అప్పు తెచ్చిండో సొప్పు తెచ్చిండో కేసీఆర్ గారు ఈరోజు ఆ ప్రాజెక్టును కట్టినారు. 94,000 కోట్లు ఖర్చు అయితే 1,47,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఖర్చు పెట్టిందే 94,000 కోట్లు ఖర్చు పెట్టినారు కాళేశ్వరం మీద. కానీ కేసీఆర్ గారు నింద వేయాలని 1,47,000 అసెంబ్లీ సాక్షి చెప్తా ఉన్నారు. 1 ఎకరాకి నీళ్లు రాలేదని ఒక సైడ్ మాట్లాడుకుంటూ ఆ రిపోర్ట్లో మాత్రం 20 లక్షల ఎకరాలకు నీరు వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు నుండి అని చెప్తారు. ఇది 2 నాకుల ధోరణితో అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడి కేసీఆర్ గారిని నింద వేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో తప్పకుండా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా చేసే ప్రయత్నం మానుకోమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 3 బ్యారేజ్లు ఫస్ట్లో, దాదాపు 1,531 కిలోమీటర్ల 90 ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల నీటి నిల్వ చేసే సామర్థ్యము, 500 మీటర్ల ఎత్తుకు హైయెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చిన పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఏం చేస్తుందంటే దీని ఒక్క మేడిగడ్డ మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏదైతే మన మూసీకి తీసుకొస్తానని చెప్తున్నాడో, ముఖ్యమంత్రి గారేమో మూసీకి గోదావరి నీళ్ళు చేస్తానంటారు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో మొత్తం అసలు ప్రాజెక్టే కొట్టుకపోయింది అంటా ఉన్నారు. ఈ 2 నాలుకల ధోరణి ప్రభుత్వానికి ఒకరికొకటి ఇది లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారనేది చూసినాం. ఎప్పటికైనా కాళేశ్వరం వరప్రదాయిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులైనా ఎప్పటికైనా సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. కేసీఆర్ గారి నిశాన జరపడం ఎవరి తరం కావాలి.